అన్న ఏదైతే మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలను మాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ చేసిందని గూడా బహిరంగంగా ఇటు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నది? నిన్న పోలీస్ అధికారులు మీడియా ముందుకొచ్చి ఇచ్చినటువంటి వివరణ చూసిర్రా? హ్మ్. ఆళ్ళేమన్నా దాచుకొని ఇచ్చిర్రా? ఆళ్ళు బహిరంగంగానే ఇచ్చిర్రు గదా! హ్మ్. ఆ చేసినవి మొత్తం బూటకపు ప్రచారాలు అవన్నీ ఏం నమ్మొద్దు. 2015కి సంబంధించినటువంటి కేసు 2015లోనే మనము ఏది జ్యుడిషియరీకి మనం సబ్మిట్ చేసేసినాము. అవేవి గూడా ఇక్కడ లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిర్రు. సో, తద్వారా మనకు అర్థమైంది ఏంది అనంటే కేటీఆర్ అనేటటువంటోడు బేస్‌లెస్ అలిగేషన్ చేసిండనేది దొరికిపోయిండు. ఇంకొకటి సిట్‌కి సంబంధించినటువంటి ఆధారాలు గిట్ట తలగబడిపోతే వాళ్ళ అయ్యకే మేలైతది గానీ వాళ్ళ అయ్యకి కీడు గాదు గదా! ఒకవేళ గిట్ట. నీ కాన్సెప్టే. ఓటుకు నోటు ఆధారాలు గిట్ట తలగబడిపోయినుంటే అవసరాలు లేనే లేవని చెప్పేసిర్రు. తలగబడిపోయినుంటే రేవంత్ రెడ్డి గారికి లాభమైతదన్నప్పుడు సిట్టు పత్రాలు గిట్ట గాలిపోయినుంటే మీ అయ్యకి లాభమైతది గదా మరి. ఆడనేమో కాదంట. ఆడనేమో ప్రభుత్వానికయితదంట. అంటే జనాలు అవలగాలని అనుకుంటాడు పాపం కేటీఆర్. కానీ జనాలు మొత్తం ఈయననే అవలగాడని అనుకుంటుర్రనేది ఈయనకు తెలుస్తలేదు.